మనం ఫార్ములాస్ ని యూజ్ చేసినట్లయితే ఈ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం. హాయ్ అందరికి నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లాగరిథమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి log 4 బేస్ x ఈక్వల్ టు 0.4 అయినప్పుడు x వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న log 4 బేస్ x ఈజ్ ఈక్వల్ టు 0.4 ని నేను లాగరిథమ్స్ డెఫినేషన్ ఫామ్ లో రాస్తాను. ఎలాగా? ఇక్కడున్న బేస్ మనకి బేస్ లోనే ఉంటుంది అండ్ ఇక్కడున్న ఆన్సర్ మనకి పవర్ లోకి వెళ్తుంది, అలాగే ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ మనకి ఆన్సర్ లోకి వెళ్ళిపోతుంది. ఈ స్టెప్ నేను ఎలా రాశాను అనే విషయం మీకు క్లియర్ గా తెలియాలి అంటే నా ఛానల్లో లాగరిథమ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ జీరో టు హీరో అన్న టైటిల్ తో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు క్లియర్ గా చూసినట్లయితే ఈ స్టెప్ నేను ఎలా రాశాను అనే విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్, ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలాగా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఎక్స్ కి మనకి పవర్ ఉంది, ఈ పవర్ ని అటు సైడ్ షిఫ్ట్ చేసేద్దాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, ఈ 0.4 మనకి పవర్ లో ఉంది, అటు సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. 1/0.4. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4 పవర్ 1/0.4 వచ్చింది మనకి. ఈ 1/0.4 ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 1/0.4 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.5 వస్తుంది. ఓకే, మీరు ట్రై చేసి చూడండి, నేను డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నాను ఇక్కడ. ఈ 4 పవర్ 2.5 ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 32 వస్తుంది. ఓకే, ఒకసారి క్లియర్ గా మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో మనకి log 4 బేస్ x ఈజ్ ఈక్వల్ టు 0.4 అయినప్పుడు మనకి x వాల్యూ వచ్చేసి 32 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి log 8/27 టు ద బేస్ 2/3 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇదంతా కూడా మనకి ఫ్రాక్షన్స్ లో ఉంది, రైట్? ఇప్పుడు దీన్ని చేయాలి అంటే చాలా సింపుల్. ఏంటి? లాగ్ ఈ 8/27 ని మనం ఎలా రాసుకోవచ్చు? 8 ని 2 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా, అలాగే 27 ని కూడా 3 క్యూబ్ గా రాసుకోవచ్చు, రైట్? అంటే ఇది మొత్తం కలిపి 2/3 హోల్ క్యూబ్ గా రాయొచ్చు కదా, రైట్? ఇక్కడ బేస్ లో మనకి 2/3 ఉంది. ఇక్కడ మనకి log ఆఫ్ x పవర్ n ఫార్ములాలో ఉంది, అంటే మనం ఇక్కడ ఉన్న పవర్ ని మనం ముందుకు తీసుకొచ్చేస్తాం. అంటే ఏమవుతుంది? 3 ఇంటూ log 2/3 బేస్ 2/3. ఓకే, ఇక్కడ చూడండి, మనకి బేస్ ఆర్గ్యుమెంట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి, రైట్? అంటే దాని వాల్యూ ఎంత? మనకు వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ 1 3, అంటే మనకు ఆన్సర్ ఎంత? log 8/27 బేస్ 2/3 వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది చూడండి, ఇక్కడ 2 log 2 చూసుకున్నట్లయితే n log x ఫార్ములాలో కనిపిస్తుంది కదా మనకి. అంటే ఎలా రాయొచ్చు మనం? log 3 స్క్వేర్ గా రాయొచ్చు కదా, అదేనండి log x పవర్ n ఫార్ములాలోకి. ఓకే, అలా రాసి చూద్దాం. log 10 ప్లస్ log 3 స్క్వేర్, ఏం లేదు, ఇక్కడ ఉన్నదాన్ని log x పవర్ n ఫార్ములాలో రాస్తున్నాను. log 2. ఓకే, ఇప్పుడు చూడండి, log 10 ప్లస్ log 3 స్క్వేర్ అంటే log 9 కదా, మైనస్ log 2. నేను మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను, ఎడిషన్ కనిపిస్తే ప్రోడక్ట్ రాయాలి, అలాగే SD సబ్ట్రాక్షన్ కనిపిస్తే డివిజన్ చేయాలి. ఓకే, ఈ ట్రిక్ ఏంటి? AP అండ్ SD. ఈ ట్రిక్ ని మనం ఇందులోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ log 10 కి log 9 కి ఏమవుతుంది?
ఎడిషన్ జరుగుతుంది మధ్యలో. సో మనం ఈ రెండింటిని మనం ప్రొడక్ట్ చేయాలి, రైట్? లాగ్ 10 into 9 ఏమవుతుంది? 90 అవుతుంది, రైట్? నేను ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, దయచేసి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడున్న వాల్యూకి ఇది మనకి log 2 అనేది మనకి సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే ఏం చేయాలి? డివిజన్, రైట్? అంటే బై 2. కన్ఫ్యూజ్ అవ్వకండి, డైరెక్ట్ స్టెప్ వేసాను అంతే. ఇక్కడ log 10 కి log 9 కి మధ్యలో ఎడిషన్ ఉంది కాబట్టి అవి రెండింటిని నేను ప్రొడక్ట్ చేశాను. అంటే 9 10s 90 అయింది, రైట్? అలాగే ఈ వాల్యూకి సబ్ట్రాక్ట్ జరుగుతుంది దేంతోటి? log 2 తోటి. అంటే ఈ 2 ని మనం డివిజన్ చేయాలి, అంటే 90/2 అయింది. సో log 90/2 వాల్యూ ఎంత? 2 1s 2 45s 90, రైట్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి 4 పవర్ log 3 base 9 9 పవర్ log 4 base 2 ఈక్వల్ టు 10 పవర్ log 83 base x అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్ అన్ని మనకి పవర్స్ లో ఉన్నాయి. లాగ్ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి పవర్స్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ ప్రాబ్లం చూస్తుంటే చాలా ట్రిక్కీగా, చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది కదా మీకు. బట్ ప్రాపర్ గా మనం ఫార్ములాస్ ని యూజ్ చేసినట్లయితే ఈ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం. చూద్దామా? ఎస్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లాగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటి బేసెస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. మనం చేంజ్ ఆఫ్ బేస్ రూల్ యూజ్ చేసి మనం వాటి బేసెస్ అన్నిటిని ఈక్వల్ చేసేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ log 3/log 9 ఇదే కదా చేంజ్ ఆఫ్ బేస్ రూల్. డౌట్ ఉంటే లాగరిథమ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. log 4/log 2 is equal to 10 power log. ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే ఉంచేద్దాం, ఎందుకంటే దీంతో మనకి కొంచెం పని ఉంది లాస్ట్ లో. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ log 9 ఉంది. log 9 ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్, 9 ని 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. సో ఏమవుతుంది? log 3 స్క్వేర్ అంటే మనం log x పవర్ n ఫార్ములాలో ఉంది, అంటే n ఇంటూ log x గా రాసుకోవచ్చు. సో 2 log 3 డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, ప్లస్ 9 పవర్, ఇక్కడ చూడండి log 4 ఉంది. 4 ని కూడా మనం 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు, రైట్? 2 స్క్వేర్ గా రాసినప్పుడు ఈ 2 మనకి ముందుకు వచ్చేస్తుంది, పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో 2 log 2/log 2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే ఉంచేయండి. ఓకే, ఎస్, ఇది చూడండి, ఇక్కడ log 3 క్యాన్సిల్ అయిపోతుంది, log 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది? 4 పవర్ 1/2 ప్లస్ 9 స్క్వేర్ మిగిలింది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, 4 పవర్ 1/2 అంటే √4 అని అర్థం, √4 అంటే 2 అని అర్థం. 2 ప్లస్ 9 స్క్వేర్ వాల్యూ ఎంత? 81, రైట్? అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? 83 వచ్చింది. ఈ పార్ట్ LHS పార్ట్ వచ్చేసి మనకి 83 వచ్చింది. RHS మనం అలాగే ఉంచేసాం కదా, 10 పవర్ log 83 బేస్ x. ఓకే, ఇక్కడ చూడండి, మనకి పవర్ లో ఉన్నప్పుడు ఇక్కడున్న లాగ్ ఫంక్షన్ మనకి పవర్ లో ఉన్నప్పుడు దాని ఆర్గ్యుమెంట్ అలాగే బేస్ వాల్యూకి మనం రీప్లేస్ చేసుకోవచ్చు యాజ్ పర్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడున్న 83 నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడున్న 10 నేను పవర్ లో ఉన్న ఆర్గ్యుమెంట్ లోకి చేంజ్ చేస్తాను.
సో మనకి ఏమవుతుంది 83 LHS వచ్చింది మనకి. అంటే ఏమీ లేదు పవర్ అంటే మనకి 1 ఉందని అర్థం కదా. ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను మనం ఆర్గ్యుమెంట్ ని బేస్ లోకి, బేస్ ని ఆర్గ్యుమెంట్ లోకి చేంజ్ చేసాం, రైట్. log 10 బేస్ x. ఓకే, ఇప్పుడు చూడండి బేసిస్ రెండు ఈక్వల్ అయిపోయాయి. అంటే మనం పవర్స్ ని ఈక్వల్ చేయాలి. సో 1 ఈజ్ ఈక్వల్ టు log 10 టు ద బేస్ x. ఇప్పుడు మనం దీన్ని లాగరిథమ్స్ డెఫినేషన్ లోకి చేంజ్ చేద్దాం. అంటే చూడండి ఏమవుతుంది, ఇక్కడ మనకి బేస్ లో ఉన్న వాల్యూ బేస్ లో వస్తుంది, ఆన్సర్ లో ఉన్న వాల్యూ పవర్ లోకి వెళ్తుంది, ఆర్గ్యుమెంట్ లో ఉన్న వాల్యూ మనకి ఆన్సర్ లోకి వెళ్తుంది. అంటే x వాల్యూ x పవర్ 1 అంటే x వాల్యూ ఎంత మనకి 10 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 10. సో ఇదండి ఈరోజు క్లాస్. ఈ రోజు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే, ఏదైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లమ్ ని ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కంటిన్యూషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.